Hi friends, welcome to our channel Make Things Happen as We Can. So ఈ రోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కి సంబంధించి మ్యాథ్స్ 2A సబ్జెక్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మ్యాథ్స్ 2A సబ్జెక్ట్ సంబంధించి వి హావ్ అప్లోడెడ్ మెనీ వీడియోస్. ఓకే, అంటే సొల్యూషన్స్ అన్ని కూడా మేమైతే అప్లోడ్ చేయడం జరిగిందండి. మ్యాథ్స్ 2A మాత్రమే కాదు, 2A 2B ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్ని కూడా మనమైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా చాలా మంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా సార్ మాకు కూడా అప్లోడ్ చేయండి అన్నారు, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా మేమైతే అప్లోడ్ చేస్తున్నామండి. సో ఇవన్నీ మీకు ఎక్కడ దొరుకుతాయి అంటే మీరు ఈ ఛానల్లో ప్లేలిస్ట్ అనే ఒక కాలమ్ అయితే మీకు కనిపిస్తుంది. ఆ ప్లేలిస్ట్ లో మీరు కనుక చూసినట్లయితే ప్రతిదీ కూడా ఏపీకి సపరేట్ గా, తెలంగాణకి సపరేట్ గా అన్ని కూడా మేమైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రోజు ఈ వీడియోలో మనం మ్యాథ్స్ 2A సబ్జెక్ట్ లో కాంప్లెక్స్ నెంబర్స్ కాంప్లెక్స్ నెంబర్స్ అనే ఒక చాప్టర్ కనుక మనం చూస్తే 4 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనకి ఇందులో నుంచి రావడం జరుగుతుంది. 4 అదే విధంగా 2. సో 4 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో పార్ట్ 1 అయితే ఆల్రెడీ నేనైతే అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు కనుక చూడకపోతే ఈ వీడియో ఎండ్ స్క్రీన్ లో మీకు అయితే ఇవ్వడం జరిగింది, చూడండి. అదే విధంగా ప్లేలిస్ట్ లో కూడా మీకు అన్ని అయితే దొరుకుతాయి అమ్మా. సో ఈ రోజు పార్ట్ 2 ఇదే కాంప్లెక్స్ నెంబర్స్ సంబంధించి పార్ట్ 2 లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది ఈ రోజు మనం చూద్దాం. అయితే ఈ వీడియోస్ తెలంగాణగా ఏపీకి అని మీరు చాలా మంది అయితే అడుగుతున్నారమ్మా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు నేను ప్లేలిస్ట్ లో ఇంపార్టెంట్ అంటే ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలంగాణకి సపరేట్ గా, ఏపీకి సపరేట్ గా ప్లేలిస్ట్ లో పెట్టాను. మీరు అందులోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకోండి. ఓకే, ఆ క్వశ్చన్స్ లో మీకు నేను చెప్తున్నది ఉన్నదా అనేది చూడండి. ఈ సమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సమ్ చెప్తున్నాను. ఓకే, ఆ సమ్ అనేది ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టూడెంట్ ఇప్పుడు ఇది చూస్తున్నారు. తెలంగాణ స్టూడెంట్ ఇది చూస్తున్నప్పుడు ఆ క్వశ్చన్ ఏదైతే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ లో నేను చెప్పిన క్వశ్చన్ ఉందా లేదా మీరు చూస్తారు. ఉంటే మీరు చూడండి, లేకపోతే ఏపీ వాళ్ళకు ఉంటది. కానీ ఖచ్చితంగా అయితే ఏపీకి లేదా తెలంగాణకి లేదా కామన్ ఉన్నదే చెప్తాను తప్ప లేని మాత్రం చెప్పను. అర్థమవుతుందా? మీరు నన్ను అంటే పర్టికులర్ గా కమెంట్ అయితే చేయక్కర్లేదు. దీనికి మీరు హ్యాపీగా ప్లేలిస్ట్ లో ఉన్న క్వశ్చన్స్ నోట్ చేసుకొని మీకు అక్కడ ఉండేది క్వశ్చన్స్ ఏవైతే సపరేట్ గా ఇచ్చానో ఆ క్వశ్చన్స్ ఇవి ఒకటేనా అంటే ఈ రోజు చెప్తున్న ఈ టాపిక్ ఒకటేనా. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ 1 కనుక మీరు చూసినట్లయితే కాంప్లెక్స్ నెంబర్స్ పార్ట్ 1 అనే వీడియోలో, ఓకే, ఇన్ దట్ వీడియో ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ రాంబస్, స్క్వేర్ ఇలాంటి సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమవుతుందా? ఆ సమ్స్ ఎవరికి ఉన్నాయి? ఏపీకి ఉన్నాయా, తెలంగాణకు ఉన్నాయా? యాక్చువల్ గా ప్రతి ఇయర్ ఇద్దరికి ఉంటాయి, కానీ ఈ ఇయర్ మనకి పాండమిక్ ద్వారా, సో డ్యూ టు పాండమిక్ మనకి 2021 లో 30% రిడక్షన్ అయితే జరిగింది. కాబట్టి సో అది ఏపీకి ఏవేవి ఉన్నాయి, తెలంగాణకి ఏవేవి ఉన్నాయి అనేది 2A సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీ ప్లేలిస్ట్ లో పెట్టాను. అందులో చూసి ఏపీ వాళ్ళకు ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏపీ వాళ్ళు నోట్ చేసుకోండి, తెలంగాణ వాళ్ళకు ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలంగాణ వాళ్ళు నోట్ చేసుకోండి. వన్స్ మీరు అవి నోట్ చేసుకున్న తర్వాత నేను పెడుతున్న వీడియోస్ లో ఉన్న క్వశ్చన్స్ అవి మీకు ఉన్నాయా, ఇయర్ లేవా అనేది నేనైతే ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా పెడతాను. అది మేబీ ఇద్దరికి కామన్ గా ఉండొచ్చు, లేదా ఏపీకి ఉండి తెలంగాణకి లేకపోవచ్చు, లేదా తెలంగాణకు ఉండి ఏపీకి లేకపోవచ్చు. అర్థమవుతుందమ్మా? సో ఆ విధంగా యూ హ్యావ్ టు అండర్స్టాండ్, రైట్? సో ఈ రోజు కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, అవి ఏ విధంగా చేస్తే మనకు ఫుల్ మార్క్స్ వస్తాయో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం ఈ సమ్ అయితే చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఇఫ్ x plus iy equal to 1 by 1 plus cos theta plus i sin theta, then show that 4x square minus 1 is equal to 0. సో మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటమ్మా? 4x square minus 1 equal to 0 అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. మనకి ఇచ్చింది ఏంటి? x plus iy equal to ఇదంతా ఇచ్చారు. సో దీన్ని ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. సో నోట్ చేసుకోండి. ఫస్ట్లీ given అని రాస్తారు. సో దిస్ ఇస్ ద కామన్ థింగ్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ మ్యాథమెటిక్స్. సో x plus iy equal to 1 by 1 plus cos theta plus i sin theta. నాకు ఏదైతే వాళ్ళు ఇచ్చారో, అంటే ఏదైతే మనకి ఇచ్చారో అదే మనం తీసుకున్నాం. ఆ తర్వాత దీన్ని నేను 1 by 1 plus cos theta అనేది ఒకటి, అలాగే i sin theta అనేది ఒకటి. ఇది మనకు తెలుసు, ఓకేనా? అది ఉన్నదాన్ని అలా రాసుకున్నాను. బ్రాకెట్ జస్ట్ వేరే వేరే అని చెప్పి మనం అలా రాసుకున్నాం అన్నమాట. సో మనకు ట్రిగ్నోమెట్రీలో అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో మీరు 6th చాప్టర్ అయిన ట్రిగ్నోమెట్రిక్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ అనే చాప్టర్ లో మీకు కొన్ని ఏ ఫార్ములాస్ అంటే 1 plus cos 2 theta, ఫార్ములా ఏంటండి? 2 cos square theta. అదే విధంగా sin 2 theta అంటే 2 sin theta cos theta. ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అమ్మా, మీకు ఫస్ట్ ఇయర్ లో రావడం అయితే జరుగుతుంది.
1 plus cos 2 theta 2 cos 4 theta sin 2 theta 2 sin theta cos theta. సో ఈ ఫార్ములాస్ బట్టే ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఓకే, సో ఏ విధంగా చేయాలి? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 plus cos theta మనకి ఇక్కడ ఉంది, ఇక్కడ 1 plus cos 2 theta మనకి ఫార్ములా ఉంది కానీ 1 plus cos theta లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే దీన్నే మనం 1 plus cos theta అనేది ఇక్కడ రాసుకొని 2 cos square theta by 2 అంటే ఈ 2 ఇటు సైడ్ వెళ్ళిపోతుంది, ఇటు సైడ్ మల్టిప్లికేషన్ ఉన్న 2 అటు సైడ్ అయితే డివిజన్ అవుతుంది, అలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 1 plus cos theta కి ఫార్ములా by 2 ఉంటుంది, అదే 1 plus cos 2 theta అయితే 2 cos 4 theta మాత్రమే ఉంటుంది. క్లియర్? సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందమ్మా, దీని ప్లేస్ లో ఇప్పుడు ఈ ఫార్ములా అయితే వేయండి, 2 cos square theta by 2 అదే కదా ఫార్ములా, ప్లస్ i అనేది ఉంది కాబట్టి i అనేది కామన్ థింగ్ అమ్మ, i రాసుకున్నాం, అక్కడ ఏమి ఇచ్చాడో అది రాసుకోండి, దానికి ఫార్ములా ఏం కాదు. sin theta మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే sin 2 theta కి మనకి ఫార్ములా ఉంది, ఏంటి sin 2 theta ఈక్వల్ టు 2 sin theta cos theta, కానీ మనకి sin theta ఫార్ములా లేదు కాబట్టి దీన్ని కూడా సిమిలర్లీ sin theta అనేది ఇటు సైడ్ ఉంచుకొని 2 sin theta by 2 cos theta by 2 అంటే యాంగిల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ by 2 వేసేస్తాను. ఇక్కడ యాంగిల్ థీటాలే కదా, by 2 అంటే ఈ 2 ఇటు వెళ్ళిపోతే by 2 అవుద్ది, ఈ sin theta అయిపోద్ది, 2 అనేది అటు వెళ్ళిపోద్ది, అలాగే ఇక్కడ కూడా cos 2 అనేది 2 అటు వెళ్ళిపోద్ది. ఇది అంటే ఇది కాకపోయినప్పుడు ఈ ఫార్ములా వాడాలి, ఇది కానప్పుడు ఇది. అర్థమవుతుందమ్మా? ఇవి దేని నుండి వచ్చాయంటే దీని నుంచి వచ్చాయి, అంటే డిరైవ్డ్ ఫార్ములాస్ టైప్ లో మనకి దీని నుండి అయితే అవి రావడం జరుగుతుంది అన్నమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు sin theta ప్లేస్ లో మనం ఏమేయచ్చు, 2 sin theta by 2 cos theta by 2 అంతే కదా. సో అదే ఇక్కడ వేసాం మనం. ఓకే, అంతే. అర్థమవుతుందా స్టెప్? ఈ 1 plus cos theta ప్లేస్ లో 2 cos 4 theta by 2, sin theta ప్లేస్ లో 2 sin theta by 2 cos theta by 2. ఓకే, ఈ ఫార్ములాస్ దాని నుండి అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందమ్మా, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ రెండిటిలోంచి నేను క్లియర్ గా చూడండి, 2 అనేది కామన్ ఉంది, cos theta by 2 కూడా కామన్ ఉంది, కాబట్టి రెండిటిలోంచి 2 cos theta by 2 కామన్ తీస్తున్నాను, 2 cos theta by 2 2 cos theta by 2 కామన్ తీస్తే మీకు ఇక్కడ ఏం మిగులుతుంది, ఆల్రెడీ రెండు cos కాబట్టి ఒకటి తీసామంటే ఇంకోటి మిగులుతుంది. సో cos theta by 2 ప్లస్ i అనేది ఉంటుంది, i తీయలేదు మనం, సో 2 తీస్తాం, cos తీస్తాం, sin మిగులుతుంది, అంటే i sin theta by 2. అర్థమవుతుందమ్మా? క్లియర్ గా వినండి ప్రతి స్టెప్ కూడా. చూడండి 2 cos, ఇప్పుడు మీరు ఇది తీసింది రైట్ రాంగ్ అని డౌట్ ఉన్నది అనుకోండి, ఈ రెండు మల్టిప్లై చేయాలి, 2 cos theta by 2 into cos theta by 2 2 cos 4 theta by 2 ప్లస్ 2 cos theta by 2 into i sin theta by 2 i into 2 sin theta by 2 cos theta by 2. సరిపోయిందా? సో అదన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు నోట్ చేసుకోండి, దీని నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా చేయాలి. నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే డివైడింగ్ అండ్ క్లియర్ వెళ్దాం, డివైడింగ్ అండ్ మల్టిప్లైయింగ్ విత్ cos theta by 2 minus i sin theta by 2 నేను చేస్తున్నాం. సో ఇది ఎందుకు చేయాలి, మనకి ఏం చెప్పాడో ప్రూవ్ చేయమన్నాడు. ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్ లో ఇలా ఒకటి ప్రూవ్ చేయండి, మనకి ఇక్కడ ఈ ప్రాబ్లం ఏం చెప్పాడు, 4x² - 1 అనేది ప్రూవ్ చేయండి అన్నాడు. సో అది మనం ప్రూవ్ చేయాలంటే ఆ విధంగా మనం తెచ్చుకోవాలి, అంతే కదా అది. సో ఈ విధంగా చేస్తేనే అది వస్తుంది కాబట్టి మనం చేస్తున్నాం అన్నమాట. సో డివైడింగ్ అండ్ మల్టిప్లైయింగ్ విత్ cos theta by 2 minus i sin theta by 2. ఇదే ఎందుకు చేయాలి మీకు గుర్తుంటుందా సార్ అంటే ఏం లేదమ్మా, ఇక్కడ కింద చూడండి cos theta by 2 plus i sin theta by 2 ఉంది కదా, మనం ఏం చేస్తామంటే cos theta by 2 minus i sin theta by 2 తో చేస్తాం. అర్థమవుతుందా? ఇక్కడ ప్లస్ ని తీసి మైనస్ పెట్టేసి దాంతో డివైడ్ చేయాలి, గుర్తుంటుంది ఇప్పుడు క్లియర్ గా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, డివైడ్ చేశాను, మల్టిప్లై చేస్తాను, డివైడ్ చేస్తాను. మల్టిప్లై అన్నప్పుడు ఇంటూ చేయాలి, అంటే పైకి వస్తుంది, డివైడ్ అన్నప్పుడు కిందకి వస్తుంది. ఓకేనా? సో పైన ఒకటి కింద ఒకటి వేయాలి. అప్పుడు ఏమవుతుందమ్మా, cos theta by 2 minus i sin theta by 2 by కింద 2 cos theta by 2 ఇంటూ ఉన్నదంతా రాయండి ప్లస్ i sin theta by 2. ఇప్పుడు పైన వేస్తాం కదా, కింద నోట్ వేయాలి కదా. సో cos theta by 2 minus i sin theta by 2. క్లియర్? ఇలా పెట్టేసుకోండి. అర్థమవుతుందా? ఇది మల్టిప్లై చేసాం, డివైడ్ చేసాం. ఇప్పుడు మీరు ఇది ఈ రెండు వాల్యూస్ సేమే, ఎందుకంటే ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి ఇదే వస్తుంది. ఓకేనా? సో ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ యూ కెన్ రైట్ దట్. కాబట్టి రెండు కూడా మనం మల్టిప్లై చేసి డివైడ్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందో చూడండి. నెక్స్ట్ స్టెప్ మీరు కనుక చూస్తే ఇక్కడ క్లియర్ గా cos theta by 2 minus i sin theta by 2 అలానే ఉంటది. cos theta by 2 minus i sin theta by 2 అలానే ఉంటది. బై కింద మీరు అబ్జర్వ్ చేస్తే 2 cos theta by 2 కూడా అలాగే ఉంచుతున్నాం.
2 cos theta by 2. ఇక్కడ మీరు క్లియర్ గా చూడండి అమ్మా, a plus b into a minus b లా ఉందా లేదా? a plus b into algebraic formulas అమ్మా, a plus b into a minus b, a square minus b square అంటే ఈ విధంగా ఉంది కాబట్టి we can apply this. ఓకే, సో a square minus b square రాయండి. a ఏంటమ్మా cos theta by 2, b ఏంటమ్మా sin theta by 2. సో a plus b, b అంటే క్లియర్ గా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ b అనేది i కూడా వస్తుందమ్మా, i కూడా ba, i sin theta by 2 అనేది b వస్తుంది, cos theta by 2 అనేది a వస్తుంది. సో ఇప్పుడు మనం a square minus b square అంటే cos square theta by 2 మైనస్ ఓకే మైనస్ sin square theta by 2, i కూడా ఉంది కాబట్టి i square sin square theta by 2. అర్థమవుతుందా? చూడండి i square కూడా నేను వేసాను, sin square theta by 2 కూడా వేసాను, రైట్? సో ఇప్పుడు ఇది a plus b into a minus b ఉంది కాబట్టి ఆ విధంగా రాసాం. ఈ నెక్స్ట్ స్టెప్ అనేది ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇంతవరకు రాసామమ్మా, అదే రాసాను నేను ఇక్కడ. మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లోనే చూడండి అమ్మా, నేను ఏవైతే ఫార్ములా వస్తున్నాయి ఎక్కడ వస్తాయి అనేది కూడా మీకు నేను చెప్తాను అందుకోసమే. ఓకేనా? సో అంటే మీకు అప్పుడు ఆ చాప్టర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు తెలుస్తుంది. సో దట్ యూ కెన్ రివైజ్ ద చాప్టర్ అండ్ ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ యూ టు మేక్ అవుట్ ద ప్రాబ్లమ్స్, రైట్? అయితే ఇక్కడ i స్క్వేర్ అనే వాల్యూ మీకు తెలియాలి. i స్క్వేర్ వాల్యూ -1 అంటే ఇది మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో మ్యాట్రిసెస్ చాప్టర్ ఉందా, 2a ఐ మీన్ 1a సబ్జెక్ట్ లో మ్యాట్రిసెస్ అండి, అందులోది ఇక్కడ ఇప్పుడు వచ్చింది. ఓకే, అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో 1a బాగా చదివితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో 2a అనేది చాలా బాగా చదవచ్చు. అలాగే 1b చదివితే 2b అలాగనమాట. సో రిలేషన్ అనేది ఉంటుంది అని చెప్తున్నాను. సో i స్క్వేర్ వాల్యూ ఎంత అండి? -1 అంటే దీని ప్లేస్ లో -1 పెట్టాలా లేదా? -1 పెడదాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ పెద్దది అవుతుంది కదా, మళ్ళీ రిపిటేషన్ ఎందుకు, -1 పెడదాం ఇక్కడ i స్క్వేర్ ప్లేస్ లో. -1 పెడితే ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి అది రాస్తాను ఇప్పుడు. cos theta by 2 minus i sin theta by 2 by 2 cos theta by 2 cos square theta by 2 minus into minus plus sin square theta by 2. అంటే మీకు కింద ఏమొచ్చిందంటే cos square theta by 2 plus sin square theta by 2. ఇది మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మీకు 10th క్లాస్ లో వస్తుంది, ఇంటర్ లో కూడా వస్తుంది. ఇది వచ్చి ట్రిగ్నోమెట్రిక్ చాప్టర్ లో ఐడెంటిటీ ఏంటి సార్ అంటే sin square theta plus cos square theta equal to 1 అమ్మ. sin square theta plus cos square theta equal to 1. సో ఇక్కడ theta అనేది theta by 2. సో sin square theta by 2 plus cos square theta by 2. సో ఇప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ స్టెప్, ఈ తర్వాత పైది అలానే ఉన్నది, సో అలాగే రాసుకుందాం. cos theta by 2 minus i sin theta by 2 by 2 cos theta by 2. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే cos square theta by 2 plus i sin plus sin square theta by 2 అంటే దీని ప్లేస్ లో ఏం పెట్టుకోవచ్చు అంటే 1 పెట్టుకోవచ్చు కాబట్టి 1 పెట్టుకున్నాం. ఓకే, అంటే ఇదంతా 1 అయిపోయింది ఇప్పుడు. సో 2 cos theta by 2 into 1 అంటే ఏమవుతుంది? సింపుల్ గా చెప్పాలంటే cos square theta by 2 minus i sin theta by 2 by 2 cos theta. సింపుల్ గా చెప్పాలంటే ఇదే కదండి, ఇంటూ 1 అంటే ఇదే వస్తుంది. ఓకే, ఇది కొద్ది మధ్యకి రాయండి. సో cos theta by 2 minus i sin theta by 2 by 2 cos theta. దీన్ని ఇప్పుడు నేను ఇది ఏ విధంగా ఉంది అంటే మనకి a minus b by x అనుకోండి. సింపుల్ మీకు ఎగ్జాంపుల్ తో చెప్తున్నాను. a minus b by x ఉంటే దీన్ని మనం a by x minus b by x అని రాయొచ్చా? రైట్ కదా, కాబట్టి a minus b by x లో ఉంది కాబట్టి a by x minus b by x అంటే దాన్ని డివైడ్ చేస్తున్నాను. ఓకే, దీని నెక్స్ట్ స్టెప్ అమ్మ ఏమవుతుంది? cos theta by 2 by 2 cos theta by 2 minus i sin theta by 2 by 2 cos theta by 2. Okay, so 2 cos theta by 2 cos theta by 2 would be cancelled and you will be left over with 1 by 2 minus ఇక్కడ కూడా 1 by 2 ఉంది, 1 by 2 into i ఉంది sin by cos. ఇది మీకు 10th క్లాస్ లో sin by cos అంటే ఏంటమ్మా? tan అమ్మా. sin by cos అంటే tan. సో tan యాంగిల్ అనేది theta by 2 కాబట్టి theta by 2. సో మీకు ఏమొచ్చింది ఫైనల్ గా 1 by 2 minus 1 by 2 i tan theta by 2. అయితే ఇది మనకి స్టార్టింగ్ లో క్వశ్చన్ మీరు చూసినట్లయితే ఇక్కడ నేను చెప్పేసాను. క్వశ్చన్ ఏముందండి? ఇఫ్ x plus iy is equal to అని చెప్పి ఇచ్చారు మనకి, కాబట్టి x plus iy. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో రెండు విషయాలు తెలుసుకోవాలి. ఒకటి రియల్ పార్ట్, ఇంకొకటి ఇమేజినరీ పార్ట్. రియల్ పార్ట్ అంటే i లేనిది రియల్ పార్ట్, i ఉన్నది ఇమేజినరీ పార్ట్. i లేనిది ఏం పార్ట్ అమ్మా? రియల్ పార్ట్. i ఉన్నది ఇమేజినరీ పార్ట్. ఓకేనా?
సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం ప్రూవ్ చేయమన్నారు. ఏం ప్రూవ్ చేయమన్నారండి? 4x² - 1 అనేది ప్రూవ్ చేయమన్నారు. ఇది ఎక్కడ కూడా మనకి i అనేది కనిపించట్లేదు కాబట్టి మనం రియల్ పార్ట్స్ ని ఈక్వల్ చేసుకుందాం. ఓకేనా, మనం ప్రూవ్ చేయమన్నారు కాబట్టి ఇది కాకుండా ఇంకేదో ప్రూవ్ చేయమంటే ఇంకోటి తీసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు ఏం తీసుకోవాలి, నేను ఏం తీసుకున్నానంటే ఈక్వేటింగ్ ద రియల్ పార్ట్స్ తీసుకున్నాను. సార్ రియల్ పార్ట్స్ ఎందుకు తీసుకోవాలి సార్? రియల్ పార్ట్స్ ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ రియల్ పార్ట్స్ తీసుకుంటే ఇది వస్తుంది. చూడండి, x అనేది రియల్ పార్ట్, అదే విధంగా ఇక్కడ కూడా రియల్ పార్ట్ ఇది, ఎందుకంటే i అనేది ఉంది కాబట్టి ఇదంతా ఇమేజినరీ పార్ట్, ఇక్కడ కూడా i ఉంది కాబట్టి ఇదంతా ఇమేజినరీ పార్ట్. సో ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x is the real part and from right hand side 1/2 is the real part. Okay, by looking at the problem you can understand that. So x is equal to 1/2. ఇప్పుడు x is equal to 1/2 ని ఈ 2 ని పంపించేస్తున్నాను, 2x is equal to 1 వచ్చింది. దీన్ని ఇప్పుడు నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. సింపుల్ ఎక్కడ చేసేస్తాను చూడండి. 2x equal to 1 అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే 4x² equal to 1² అంటే 1. సో ఇప్పుడు ఇది వచ్చేస్తే 4x² - 1 equal to 0. So in order to bring this you have to do, if they would have asked something then we would have done something here. సో ఈక్వేటింగ్ ద రియల్ పార్ట్స్ అనేది ఎందుకు చేసామంటే ఇది రావాలి కాబట్టి. ఒకవేళ ఇది కాకుండా సంథింగ్ అయ్యితో ఏదైనా అడిగి ఉంటే మనం మేబీ ఇమేజినరీ పార్ట్స్ చేసి ఉండేవాళ్ళం, కానీ మీకైతే అడగలేదు. మీ ఇంటర్మీడియట్ సంబంధించి ఇది ఒక క్వశ్చన్ ఉంది కాబట్టి ఇదన్నమాట. సో అర్థమవుతుందా? ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఈ విధంగా చేసుకొని ఆ తర్వాత రియల్ పార్ట్స్ ని మనం ఈక్వేట్ చేసుకున్న తర్వాత సింపుల్ గా మనం 4x² - 1 తెచ్చేయచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇదే విధంగా ఇప్పుడు మనం నెక్స్ట్ సమ్ అయితే చూద్దామండి. చాలా సింపుల్ సమ్, చూడండి క్లియర్ గా. ఇఫ్ z is equal to 3 - 5i then show that అని చెప్పి ఒక ఈక్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది, క్యూబిక్ ఈక్వేషన్. సో ఇది ఎలా చేయాలి, దీనికి వచ్చిన ట్రిక్ అయితే ఉంటుంది, క్లియర్ గా ముందు చేయండి. అది ఎలా వచ్చిందో కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు ఆ ట్రిక్ కూడా చెప్తాను. ఏం లేదమ్మా, ఇఫ్ z is equal to అన్నాడు కాబట్టి ఫస్ట్ గివెన్ ఇచ్చింది రాసుకుందామండి. ఇచ్చింది ఏంటి, z is equal to 3 - 5i ఇచ్చింది నేను రాసుకున్నాను. z is equal to 3 - 5i. అయితే ఇక్కడ రియల్ పార్ట్ ఏంటి, ఇమేజినరీ పార్ట్ ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను. రియల్ పార్ట్ అనేది అంటే i లేదంతా రియల్ పార్ట్, i ఉన్నదంతా ఇమేజినరీ పార్ట్. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే మనం సాల్వింగ్ అనేది ప్రూవ్ చేయాలి కాబట్టి, అంటే ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీన్ని 0 అని చెప్పాలన్నమాట. అది 0 అని చెప్పాలి దాని వాల్యూ. కాబట్టి నేను దీన్ని z - 3 అనేది అంటే +3 తీసుకుంటున్నాను, ఈ 5i అనేది అటు సైడ్ వచ్చేస్తున్నాను. సో z - 3 కూడా -5i. దీని తర్వాత మనం దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలమ్మా. ఏం చేయాలండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఆ తర్వాత స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే దాని అర్థం ఏంటి, ఇదే కదా, z - 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -5/5i హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉందమ్మా, a - b హోల్ స్క్వేర్ లో ఉంది, అవునా కాదా? ఏ ఫామ్ లో ఉందండి, a - b హోల్ స్క్వేర్, a² + b² - 2ab అనేది దీని ఫార్ములా. కాబట్టి a² అంటే z² ప్లస్ b² అంటే 9 మైనస్ 2ab అంటే 2 * 3 * z లేదా 2 * z * 3 అంటే 6z అవుతుంది. ఎంత అవుతుంది, 6z ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది క్లియర్ గా వినండి, ఇది నేను క్లియర్ ఇప్పుడు చెప్తాను. -5i హోల్ స్క్వేర్ దీని అర్థం ఏంటి అంటే, ముందుగా వినండి, ముందుగా మైనస్ ఏదైతే ఉందో స్క్వేర్ ఇట్టెడ్ కాబట్టి మైనస్ అనేది 2 సార్లు, అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, గుర్తు పెట్టేసుకోండి, ఆన్సర్ ప్లస్ లోనే వస్తుంది. తర్వాత 5² 25, i² అంటే ప్రతి దానికి స్క్వేర్, i² -1, i² వాల్యూ -1. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 25 1 25 అంటే -25. అంటే వచ్చిన వాళ్ళకి ఎలాగా వచ్చినండి, అసలు రాను ఉంటారు కదా వాళ్ళ కోసం నేను క్లియర్ చెప్తున్నాను. మైనస్ ఫస్ట్ స్క్వేర్ చేస్తాం, 5 కి స్క్వేర్ చేస్తాం, i కి స్క్వేర్ చేస్తాం. i కి స్క్వేర్ చేసినప్పుడు i వాల్యూ -1 అని చెప్పి దీని ముందు సమ్ లోనే చెప్పాను, మీరు ఒకవేళ చూడండి. సో 25 ఇంటూ -1 -25, కాబట్టి దీని వాల్యూ ఎంతమ్మా, -25. సో ఇప్పుడు అది తెచ్చుకుందాం. అప్పుడు z² -6z + 9 + 25, అది వచ్చేస్తే -25 వస్తే +25 కాబట్టి 9 + 25 34 +34 = 0. వచ్చిందా రాలేదా, దీన్ని 1 అని అనుకోండి. ఓకేనా, సో ఇది అర్థమైంది కదమ్మా, ఇచ్చిన దాన్ని ఈ విధంగా చేసాం. ఇప్పుడు నెక్స్ట్ సమ్ ఎలా చేయాలి అంటే దాని నెక్స్ట్ ప్రాసెస్ అనేది సింపుల్ గా వచ్చింది. ఇది ఏంటంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ మీకు గుర్తుండాలి కదా, అంటే మనకు గుర్తుండాలి కదా అని చెప్పి అక్కడ రాసాను. అది క్వశ్చన్ లో కాదు, పక్కన పెట్టండి. ఇది కంటిన్యూ ఎలా చేయాలి రాసినప్పుడు అది పక్కన రాసుకోకండి. సో z² - 6z + 34 అని మీ క్వశ్చన్ లో ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది మనకు వస్తుంది ఇచ్చిన దాని కండిషన్ నుండి. ఇప్పుడు మనం ఏం చేయాలండి, ఈ యొక్క కండిషన్ తీసుకోవాలి. ద ఈక్వేషన్ అంటే ఇచ్చిన ఈక్వేషన్ ఏంటో తీసుకోవాలి కదా. ఏమి ఇచ్చారు,
జెడ్ క్యూబ్ మైనస్ 10z స్క్వేర్ ప్లస్ 58z మైనస్ 136 ఈక్వల్ టు 0. మనకి ఏం చేయమన్నాడు, దీన్ని 0 చెయ్యండి అని చెప్తున్నాడు. మనకి 0 మనం చెయ్యాలి. ఎలా చేస్తారు, 0 డైరెక్ట్ గా వేసుకోకూడదు కదా, ఒక కండిషన్ చూపించాలి కదా. మనకు ఆల్రెడీ ఈ వాల్యూ అనేది 0 అని వచ్చింది కాబట్టి ఇప్పుడు దీని నుండి ఫస్ట్ ఈ స్టెప్ వేస్తాను. అర్థం అది ఎలా వచ్చిందో కూడా చెప్తాను. ముందు ఎలా రాస్తానో చూసి అంటే z స్క్వేర్ మైనస్ 6z ప్లస్ 34 మైనస్ 4 ఇంటూ z స్క్వేర్ మైనస్ 6z ప్లస్ 34 ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఎలా సార్ రాస్తారు అసలు క్లియర్ గా వినండి అమ్మా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే z క్యూబ్ అనేది మనకి పైన ఉన్నది. ఓకే, మనకి z స్క్వేర్ అనేది వచ్చింది. దీని అర్థం ఏంటంటే ఇచ్చింది దీంతో యూజ్ చేసుకోమని అర్థం అనమాట. సో z క్యూబ్ ఉంది, z స్క్వేర్ ఉంది. z స్క్వేర్ ని z క్యూబ్ చేయాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, z తో మల్టిప్లై చేయాలి. అంతేనా, z స్క్వేర్ z క్యూబ్ అవ్వాలంటే z తో మల్టిప్లై చేస్తే z క్యూబ్ అవుతుంది. కాబట్టి z అనేది ఇక్కడ రాసుకుంటాం. అంటే దేంతో చేస్తే ఇది వచ్చింది అనేది ముందు రాసుకుంటాం. అంటే దీన్ని ఈ విధంగా రాయొచ్చు అని అర్థం అనమాట. అంతే, అర్థమవుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 క్యూబ్ ఉంది అనుకోండి, 5 స్క్వేర్ ఉంటే దీన్ని దేంతో చేస్తే 5 క్యూబ్ అవుతుంది, 5 తో చేయాలి. సో 5 ఇంటూ 5 స్క్వేర్ అంటే 5 క్యూబే కదా. అలాగే z ఇంటూ ఇది అంటే ఇది అనమాట. అర్థమవుతుందా క్లారిటీ? సో z క్యూబ్ ని దేంతో, z స్క్వేర్ ని దేంతో అంటే వచ్చిన దాన్ని దేంతో చేస్తే అవుతుందో అది ఇక్కడ డివైడ్ చేయాలి. కాబట్టి అంటే సపరేట్ రాయాలన్నమాట. z ఇంటూ ఈ ఈక్వేషన్ ఏ ఈక్వేషన్ అనుకున్నారు, మనకు వచ్చిన ఈక్వేషన్ రాస్తాను ఇక్కడ సింపుల్ గా. అది అలా దింపి అంటే అయితే పోనీ ఇది బాగానే ఉంది సార్, -4 ఎలా వచ్చింది. -4 ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఒకసారి మీరు మల్టిప్లై చేయండి. -4 ఇంటూ z స్క్వేర్ ఎంత, -4 ఇంటూ z స్క్వేర్ ఎంత, -4z స్క్వేర్. ఇది ఇప్పుడు పైన చూడండి. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఎంత ఉందండి, z స్క్వేర్ 10 ఉంది. ఎంత, -10 ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే z ఇంటూ -6z ఎంత, z ఇంటూ -6z అంటే -6z స్క్వేర్. అంటే ఇక్కడ -6z స్క్వేర్ ఉంది, ఇక్కడ -4z స్క్వేర్ ఉంది. -4 -6 ఎంత అమ్మా, -10. అంటే ఇది కలిపి ఇది వచ్చింది. సరిపోయిందా? అంటే ఏమీ లేదమ్మా, ఇక్కడ ఉండే దాన్ని సింపుల్ గా ఈ విధంగా రాసాం కానీ రెండింటికి తేడా ఏమీ లేదు అని మనం చెప్తున్నాం అక్కడ. దీన్ని ఇట్ కెన్ బి రిటర్న్ ఈవెన్ దిస్ టైప్ ఇన్ దిస్ టైప్ ఆల్సో అన్నట్టు మనం చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు -4z స్క్వేర్ అనేది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి సింపుల్ గా. -4 ఇంటూ ఇదంతా రాసేయండి, z ఇంటూ ఇదంతా రాసేయండి. ఇదంతా అంటే ఈ రెండు అన్నమాట. ఓకేనా, అంటే మీకు ఫ్యాక్టరైజేషన్ అనేది మీకు వచ్చు. అక్కడ ఎలా రాస్తామండి మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు x స్క్వేర్ -5x + 6 ఉంది అనుకుందాం. 6 1s are 6 అనుకుంటాం. 6 1s are అన్నప్పుడు -5 రావాలంటే -6 + 1 -5 మధ్యలో వచ్చేటట్టు చేసుకుంటామా లేదా? అదే విధంగా ఇక్కడ కూడా దీన్ని ఈ విధంగా చేసుకున్నాం. మరి ఈ విధంగా ఎందుకు చేసుకోవాలి సార్ అంటే 0 చేయాలి కాబట్టి. అర్థమవుతుందా? ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చూసుకోండి మీరు. ప్రతి క్వశ్చన్కి మీకు ఆన్సర్ దొరకాలి. ఓకే, మీరు ఇది ఒక మల్టిప్లై చేస్తారనుకోండి, ఇదంతా మల్టిప్లై చేస్తే మీకు ఇదే వస్తుంది. కావాలంటే చూడండి, z ఇంటూ z స్క్వేర్ z క్యూబ్ వచ్చింది. ఇక్కడ -6z స్క్వేర్, ఇక్కడ -4 -6 -4 -10 వచ్చింది. అలాగే 34 ఇంటూ z 34z అలా చేసుకొని మీకు ఇది వచ్చేస్తుంది క్లియర్ గా. ఓకేనా, అదన్నమాట. సో ఇట్ కెన్ బి రిటన్ ఇన్ దిస్ ఫార్మ్. కాబట్టి ఇదంతా అక్కడ ఆలోచించలేదు కాబట్టి ఎగ్జామ్ టైంలో మీకు అందుకే ఏం చెప్తారంటే z వేయండి. అంటే దీనికి ఏం కలపాలి, z క్యూబ్ ని z స్క్వేర్ తో z చేస్తే గానీ z క్యూబ్ రాదు. కాబట్టి z స్క్వేర్ కి ఎంత కలిపితే వస్తుంది అనేది చూడండి. z కాబట్టి z ఇంటూ ఇదంతా రాసేయండి. -4 ఎందుకు పెట్టానంటే z స్క్వేర్ తో స్టార్ట్ అయ్యింది. z స్క్వేర్ తో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 6 z స్క్వేర్ అయిపోయింది కాబట్టి ఇంకా 4 ఉంటేనే 10 అవుతుంది. కాబట్టి -4 పెట్టాను. అదొందా, టోటల్ 10 అవ్వాలి. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ -6 ఉంది. ఇక్కడ -4 పెడితేనే కదా -10 అవుతుంది. -10 -6 ఉందంటే ఇంకెంత పడితే మనకు వస్తుంది -4. కాబట్టి -4 పెట్టాను. క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం లేదు, అయిపోయింది సమ్. z స్క్వేర్ -6z + 34 వాల్యూ ఎంత 0 కాబట్టి 0. -4 ఇంటూ మళ్ళీ z స్క్వేర్ -6z + 34 వాల్యూ ఎంత మళ్ళీ 0 కాబట్టి 0. సో z ఇంటూ 0 0 -0 మొత్తానికి 0 అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఈ ఈక్వేషన్ 0 అని చెప్పి మనం ప్రూవ్ చేసాం. అంతే సమ్ అన్నమాట. అర్థమవుతుందా? అది కాబట్టి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అస్సలు అవ్వద్దమ్మా. ఓకే, మీరు అబ్జర్వ్ చేసుకుంటే మల్టిప్లై చేసుకోండి, రఫ్ లో మల్టిప్లై చేసుకోండి. సింపుల్ గా రఫ్ లో మల్టిప్లై చేస్తే మీకు క్లియర్ గా వస్తుంది. ఇవ్వండి -6z స్క్వేర్ వస్తుంది. ఇక్కడ మనకి -10 ఉంది అంటే 6 కి ఎంత కలిపితే 10 అవ్వాలి, -4 కలిపితే కానీ అవ్వదు. కాబట్టి -4 అనేది చేసి అప్పుడు ఇది వేసాను అందుకే. ఓకేనా, సింపుల్ గా మీకు ఇక్కడ ఈ సమ్ అనేది అలాగా యూజ్ అయిపోతుంది అన్నమాట. ఇది సో ఈ విధంగా మీరు రాస్తే యు ఆర్ గోయింగ్ టు స్కోర్ ఫుల్ మార్క్స్.
రైట్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్పుకున్నామండి. నా నెక్స్ట్ వీడియోలో మీకు మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది. సో ఇంతవరకు మా ఛానల్ మీరు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.